ఏమనంటే ఒక పైపులో నుంచి ఒక తొట్టులోకి బాగా నీళ్ళు బాగా వస్తున్నాయి. వస్తూ ఉన్నప్పుడు నేను అనుకుంటున్నానంట, మరి మా వారు చనిపోయారంట. మా వారు చనిపోతే మరి నేను ఎలా చెప్పాలి? ఈ బొట్టు తీసేయాలి కదా, ఈ గాజులు తీసేయాలి కదా, ఇవన్నీ తీసేయాలి, నేను ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు ఈ నీళ్ళు ఆ తొట్టులోకి పడతా ఉన్నాయి. నేను బాప్తిజం తీసుకుంటాను కదా, అప్పుడు నేను బొట్టు పెట్టుకోను కదా, కనుక నేను బొట్టు పెట్టుకోవట్లేదని చెప్తాను. నేను ఈ కళం గురించి నాకు ఏదైనా ఒక దర్శనం కళ వస్తే నేను చాలామంది దగ్గర విచారణ చేస్తాను. ఇప్పటికి మొదలు అంటారు, అందరూ నమ్ముతారు ఏంటి అంటారు. అంటే నేను ఒకదాన్ని గొప్పదాన్ని నేను అనుకోకుండా నేను అందరినీ నాకు కళ వచ్చింది, దీనికి మీరేం అర్థం చెప్తారు, మీరేం అర్థం చెప్తారని చెప్తాను. అట్లా అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, మీరు బాప్తిజం తీసుకోవాలి, లేకపోతే మీ వారిని తీసుకుంటాను అంటున్నాడు దేవుడు అని. బాబు వద్దులే ప్రభా, నేను ఈ బొట్టుకు ప్రేమించాను కాబట్టి మా వారిని తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు దేవుడు. కనుక మరి నేను బాప్తిజం తీసుకుంటానని చెప్పేసి మరి మీకు తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో మరి ప్రపంచంలో మరి దేశాల్లో పనిచేసిన దేవుడి వాక్యాన్ని చెప్పినటువంటి దైవ సేవకుల కోసం మినిస్ట్రీస్ అధినేత కేసీఆర్ గారు కొంతకాలం క్రితం దేవుని దగ్గరికి పిలువబడ్డారు. ఆయన దగ్గరికి వెళ్ళి బాప్తిజం తీసుకున్నానండి. ఆయన ఎలిజబెత్ అని పేరు పెట్టారు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి నేను బాప్తిజం తీసుకున్న తర్వాత మా వారు మాత్రం ఇంట్లో నేను పూజ చేయమని కానీ లేకపోతే కొన్ని కానీ నన్ను అభ్యర్థన పెట్టేవారు కాదు. ఆయన మాత్రం బయట గుడికి వెళ్ళి వచ్చేవారు, ఆయన మాత్రం బయట పూజ చేసేవారు. నాకేదైనా కనిపించింది అనుకోండి, ప్రార్థన చేసినప్పుడు మీరేంటండి ఇలా గుడికి వెళ్ళి వచ్చారు, అబ్బో దేవుడు ఎన్నో మైళ్ళ దూరంలో లేడు, నీకు నాకు సమీపంగానే ఉన్నాడు, నేను చేసింది నీకు చెప్తున్నాడు ఈ దేవుడు అని అనేవారు. అవునండి, దేవుడు తప్పనిసరిగా చూపిస్తాడు కదా. ఇక ఇలా ఉంటుండగానేనండి ఆయన కూడా పిల్లలిద్దరూ నాతో నాతో వచ్చాడు. మర్చిన బాబు ఇద్దరు కూడా నేను ఎక్కడ మీటింగ్ వెళ్ళినా నాతో వచ్చేవారు. వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వినేవారు. మరి ఏసీ గారు విజయవాడలో జింకల గ్రౌండ్లో 7వ తారీఖున ఆన్లైన్ ప్రేయర్ పెట్టేవారు. ఆన్లైన్ ప్రేయర్కి క్రమం తప్పకుండా వెళ్ళేవాళ్ళం. నేను కనపడితే పిల్లలు ఏరియాని అడిగేవారు, పిల్లలు కనపడితే అమ్మేదిగా రాలేదా అని చెప్పి అని అడిగేవారు. ఇక మా వారు రమ్మంటే అనేవారు, ఏంటి అక్కడికి వచ్చేది ఏసం గారు లేదు, డీసం గారు లేదా, ఏసం గారు దెయ్యాలకు పోతారు, ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళు పడిపోతుంటారు, ఆయనతో వచ్చి నేను ప్రార్థన చేసుకునేది నేను రానంటాను. ఇంకా నేను రమ్మని అనటం మానేసి ఇక ప్రభు మా కుటుంబం అంతా కూడా మీ సన్నిధిలో కనపడాలి, మా వారు కావాలి, మేమిద్దరం పిల్లలిద్దరం నేను నలుగురు కలిపి డిసెంబర్ 31 వచ్చినా క్రిస్మస్ వచ్చినా ఇంట్లో ₹1 ఇచ్చేవారు. ఇది చర్చికి వెళ్ళిపోతుందని చెప్పి ఎత్తుకెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతుంది ఇది అని చెప్పేసి ఎత్తుకెళ్ళిపోతుంది. నేనే చూసేదాన్ని. నేను అంతకంటే తగ్గట్టుగా నేను స్కూల్కి రిక్షాలో వెళ్ళేదాన్ని. ఆ రిక్షా ఆయన తీసుకెళ్ళేదాన్ని. రేపు ఇస్తాను మీకు ₹20 డబ్బులు నేను చర్చికి వెళ్ళాలి. నిజమండి, అటువంటి పరిస్థితుల్లో ₹20 తీసుకుని చర్చికి వెళ్ళేదాన్ని. మళ్ళీ సోమవారం నాడు తీసుకెళ్ళి నేను రిక్షాకి వెళ్ళేటప్పుడు ఇదిగో నువ్వు ఇచ్చావు నాకండి ఒక ఆన్లైన్ ప్రేయర్ ఇప్పుడు డిసెంబర్ 31 ఈసారి డిసెంబర్ 31 వచ్చేటప్పుడు మేము అందరం ఈ సన్నిధిలో కనపడాలి వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఆ రీతి గారిని మావారిని ఇప్పుడు మార్చాడు. మరి అయ్యగారి దగ్గర ఏసీ గారి దగ్గర ఆయన బాప్తిజం తీసుకున్నాడు. పిల్లలిద్దరూ బాప్తిజాలు తీసుకున్న తర్వాత మరి ఇక నేను నాకు దేవుడు బాగా ఎన్ని బాప్తిజం తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, దావీదుకి ఎన్ని కష్ట పరిస్థితులు ఎదురవుతాయో మనం బైబిల్ గ్రంథంలో చదివితే ఎన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయో దావీదు జీవితంలో. అంటే మీరు బాప్తిజం తీసుకోవడానికి భయపడమాకండి. బాప్తిజం తీసుకున్న తర్వాత అన్ని చేదు అనుభవాలు నా జీవితంలో నేను అనుభవించాను. అయినప్పటికీ కూడా ఎందుకు నేను ఈ దేవుని యొక్క రక్షణ నా దగ్గరికి వచ్చింది, దేవుని నేను ఎందుకు అంగీకరించానని నేను అనుకున్నా. చావైన బతికి నువ్వే యేసయ్యా, ఏది ఏమైనప్పటికీ నువ్వే యేసయ్యా, నువ్వు తప్ప నాకు ఇంకొకరు లేదు. నా భర్త కన్నా, నా బిడ్డల కన్నా, ఈ లోకంలో ఎవరికన్నా నువ్వే ఎక్కువైనటువంటి వాడిని ప్రభావ, నువ్వే నన్ను మరి సరిచేసేటువంటి దేవుడు, నన్ను తప్పించేటువంటి దేవుడు. తీర సముద్రాలంటే శోధనలు ఎదురైనా, ఎరుకోపత్వం లాంటి మరి కష్టాలు ఎదురైనా, ఎరుకో గోడలు లాంటి కష్టాలు ఎదురైనా, ఏదైనా కూడా నీకు అసాధ్యమైనటువంటి ఏది వేసినా నీకు సమస్తము సాధ్యమే. అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసే దేవుడు నమ్మకమైనటువంటి వాళ్ళరా. కుటుంబంలో స్త్రీ జ్ఞానం కలిగినటువంటి స్త్రీగా ఉండాలి. జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుని ఉన్నారు. అయితే అలాగే కుటుంబంలో బిడ్డల యొక్క ప్రవర్తనను స్త్రీ గమనించాలి. మరి భర్తల కంటే కూడా మరి భర్తలారా మరి చూడండి ఎలా రక్షించబడతారు భర్తలు. భార్య యొక్క ప్రవర్తన వల్ల భర్తలు రాబట్టబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తాను. ఉన్నప్పుడు నేను వాళ్ళరా ఆ రీతిగా నేను ఉద్యోగం చేస్తున్నాను. పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, ఈ చెయ్యి ఈ కాలు ఇలా వెళ్ళిపోయినాయి.
ఈ తెల్లెంటుకులన్నీ ఎల్లోగా అయిపోయినట్టుగా జాండీస్ వచ్చింది. ఆ తర్వాత ఈ పెరాలసిస్లోకి వచ్చినప్పుడు మన అయ్యగారు యేసన్ గారి దగ్గరికి తీసుకెళ్తే యేసన్ గారు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరిచాడు. ఈ రోజున మీ ముందు ఇలా నిలబడ్డానంటే దేవుని యొక్క మహాకృప. నేను ఇంత దేశం వస్తానని నేను ఇప్పుడు వస్తాను, మా బాబు ఉన్నాడు కాబట్టి వచ్చి దేవుని యొక్క మాటని దేవుని బిడలైనటువంటి మీతో పంచుకుంటానని నేను ఎప్పుడు కూడా కవలగిలో ఊపించినటువంటి కాలం. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఎప్పుడో ఒకసారి మాట్లాడాడు దేవుడు ఏమనంటే వరల్డ్ క్రాస్ మినిస్ట్రీ అని మాట్లాడితే మా ఇంట్లో వాళ్ళకి చెప్తే అన్నారు మా వారు మా పిల్లలు, ఓ నువ్వు దేశాలు తిరిగి చావు చేస్తావమ్మా నువ్వు దేశాలు తిరిగి నువ్వు చావు చేస్తావా, నీకు వరల్డ్ క్రాస్ మినిస్ట్రీ అని దేవుడిని చూపించాడా అని అందరూ నవ్వారు. మా పిల్లలు ఇద్దరు మగపిల్లలే, నాకు ఆడపిల్లలు లేరని తప్పు పెట్టారు జాస్లో. నాకు ఆడపిల్లలు లేరు, ఇద్దరు మగపిల్లలేనమ్మా. అయితే అతను మరి ఆ ఇద్దరు మా వారికి కూడా నవ్వారు. సరేనండి దేవుడు చిత్తం, దేవుడు ఏదైతే చేసుకుంటాడండి అని. ఇప్పుడు చూడండి మరి దేవుడి కృపే కదండి. నేను ఇప్పుడు మన కృష్ణపల్లి బండారి గారు రాత్రిపూట చేసే ప్రేక్షల్లో మరి ప్రతి తలసే పాపం వాళ్ళు వాకింగ్ ఇప్పించుకుంటున్నారు దేవుని కృపను బట్టి. మరి సిస్టర్ ప్రేక్షల్లో కూడా 5:30 కలుస్తున్నాను, కానీ అప్పుడప్పుడు ఎగ్గొట్టున్నాను. అప్పుడప్పుడు ఏం ఎగ్గొట్టున్నాను, పరిస్థితికి ఫోన్ చేస్తారు, ప్రభా అనుకుంటా లెగిస్తున్నాను, మనం చూసేపు ఇద్దాం నేను కొడుకుంటున్నా. ఇంతే సంగతి 6:30 అయిపోతుంది నాకు. ఇక మళ్ళీ అక్కడ ఆ సెల్లు తర్వాత మరి ఇక్కడ తనతో కూడా ఒకసారి పాపం దేవుడి కృపను బట్టి వాక్యం చెప్పాను. అప్పుడప్పుడు పని అనుకుంటాను, ప్రభా నన్ను క్షమించు. తను పాపం ఫోన్ చేసినా కూడా నేనే చెప్తున్నాను, ఫోన్ చేయండి ఒక రింగ్ ఇవ్వండి అన్నప్పుడు పాపం తను రింగ్ ఇస్తున్నాను. ఆశట ఉంటుంది, మరి శరీరమేమో సహకరించట్లా. అదే అనమాట. దాని వెయ్యన్నీ కూడా దేవుని కృపే కదా. మరి పాప కూడా పిలిచి నన్ను ఇక్కడ పంచుకోమన్నారు కదా, ఇదంతా దేవుని కృపేగా. నేనేమనుకుంటున్నాను, ఇక్కడికి వచ్చి ముందు నిలబడతాను. 60 సంవత్సరాల వయసు, 60 సంవత్సరాల వయసులో దేవుడు మోషేని 80 సంవత్సరాల వయసులో వాడుకోవడం ప్రారంభించాడు. నాకు తెలియకుండానే నేనేం ప్రార్థన చేసేదానంటే, ప్రభు అనేక ఆత్మను రక్షించే పనులుగా పాత్రలుగా నేను వాడుకో. అలాగే అక్కడ ఆ మినిస్ట్రీలో మరి ఉంటూ ఇంకా నాకు ఎప్పుడైతే ఇలాగా ఫ్రాన్సిస్ స్వస్థ వచ్చిందో వెళ్ళేదాన్ని. కానీ నేను నాకు ఏసీగా తెలుస్తుందని చెప్పి ఎక్కువగా ప్రవర్తించడం కానీ అట్లా ఉండేదాన్ని. అది ఎక్కడో చూడు ఉండేవాళ్ళం. మా వారు బాప్తిజం తీసుకున్నారు, పిల్లలు ఇద్దరు తీసుకున్నారు, నలుగురు తీసుకున్న తర్వాత ఇక అక్కడికి వెళ్ళేసి ప్రతి వారం గుంటూరు వెళ్ళేదాన్ని, విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళేదాన్ని. ఆర్థిక పరిస్థితులు అంటారా బహు చక్కగా ఉండేవి. తినడానికి ఉండేది కాదు, కట్టడానికి ఉండేది కాదు. మరి డబ్బులు రేపు చర్చికి వెళ్ళాలంటే సండే, ప్రభు నాకు ఎక్కడ 50 రూపాయలు ఇప్పించి 50 రూపాయలు ఇప్పించి 100 రూపాయలు ఇప్పించి 100 రూపాయలు ఇప్పించి ప్రార్థన చేసేదాన్ని. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఇచ్చిన డబ్బులు పెట్టుకుని అమ్మా ఇలాగా ఒక 2 రూపాయలు షాడాక లెక్కేసుకుని అక్కడికి వెళ్ళడానికి సిటీ బస్సు, అక్కడి నుంచి మళ్ళా తిరిగి ఇంటికి రావడానికి సిటీ బస్సు ఇట్లా ఆలోచించేసి అట్లా దేవుని మందిరానికి వెళ్ళేదాన్ని. దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు పిల్లలు రమ్మంటే అనేవారు, పోనీలే నీ మట్టుకున్నాయి ఛార్జీలు అయిపోయి నువ్వు అప్పు తీసుకున్నావు, మరి నువ్వు వెళ్ళు మా కోసం ప్రార్థన చేయించుకోవాలి. ఇక మరి స్కూల్లో మా టీచర్ని అడిగేదాన్ని, నువ్వు వస్తా 50 రూపాయలు తేలేదు గారు, మంచి పద్ధతి కాదని ఇలా అడిగేదాన్ని. ట్యాక్స్ వస్తాను 30 లక్షలు, ఇగో 50 రూపాయలు తెచ్చాను, నీకు కావాలన్నావు కదా ఇక తెచ్చాను 50 రూపాయలు అని చెప్పి వాళ్ళు తెచ్చి ఇచ్చేవాళ్ళు. నేను ఎక్కడికి వెళ్తాను అంటే దేవుడి మందిరానికి మీటింగ్కి వెళ్తానని, యేసు గారి మీటింగ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతానని తెచ్చాను. ఇక అంతా తీసుకొచ్చేవారు. లీవ్ లెటర్ కూడా నేను పంపించేదాన్ని కాదు, పిచ్చిగా చేశానమ్మా. లీవ్ లెటర్ కూడా నేను పంపించేదాన్ని, మీరు ఏ కూరగాయలు పెట్టాడుతో తెలిసినప్పుడు స్కూల్లో ఇచ్చేయంటే నేను వెళ్తే నన్ను 100 ప్రశ్నలు వేస్తారని చెప్పి భయం వేసి ఆ కూరగాయలు అమ్మాయి అమ్మాయితో తీసుకెళ్ళి స్కూల్లో ఒకసారి టీచర్ గారికి మమ్మల్ని ఇచ్చేయమంటే ఎక్కడికి ఎన్నిందైతే ఈరోజు యేసు గారి మీటింగ్ ఎక్కడ ఉందనేవారు. ఆ రీతిగా ఆ దైవస్వరూపం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మీ పిల్లల బిల్డింగ్ నేను చేస్తాను అని ఆయన మాట్లాడటం జరిగింది. నేను చేస్తాను అన్నాను. సరే నాకేంటి మ్యాచ్ వచ్చినప్పుడు తీసుకెళ్ళి యేసు గారికి ఇదిగో పలానా మ్యాచ్ వచ్చింది, మీరు మరి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసి ప్రొసీడ్ అవ్వాలి ఇద్దరికి చెప్పారు.
ఆ రీతిగానే మరి నేను ప్రార్థన చేశానేమోనంటే ప్రభు నాకెవరు లేరు, మరి నీవు తప్ప ఎవరు లేరు, నేను అసలు అప్పులు పాలైపోయానని, అప్పులు చేయించానని, మా వారితో కూడా అప్పులు చేయించానని, మా అత్తగారు మా ఆడపడుచులు మా ఇంటికి ఎవరు రావటం మానేస్తారు, ఇవన్నీ అప్పులు చేయించిందని చెప్పేసి నన్ను తిట్టేవారు. ఇప్పుడు మా అత్తగారు ఉన్నారండి, 90 సంవత్సరాల పైన ఉన్నారు ఇంట్లో ఉన్నారు. మచ్చులు కూడా కావాలందరినీ ఆ పాట అంతా మచ్చులు కూడా అప్పచెప్పి పాపం వచ్చి ఆ ఫోన్ చేసి అంటాడు, మధ్యన పైన నాయనమ్మ దగ్గర తీసుకొచ్చి చెప్పాలమ్మ అంటాడు. ఏం చెప్తామమ్మా, నాయనమ్మ తీసుకొచ్చి దేవుడు మన ముందు పెట్టాడు, మన ఓపికంత పరీక్షించడం కోసం ఆయన అన్నీ కనపడతాయి. మనమన్న కళ్ళలో పెట్టుకుంటాం, ఆమె చక్కగా చూస్తుంది, చక్కగా బయటికి వస్తుంది, కళ్ళలో లేకుండా ఉంటుంది, అన్నీ చక్కగా ఉంటాయి. కానీ నమ్మకాలు వస్తే దేవుడిని ప్రార్థన చేస్తుంది. ఆమెకు లోతైనటువంటి మార్పులు కావాలని ప్రార్థన చేద్దాం, ఇస్తానమ్మా అని అంటుంటాను. వీళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చేవారు కాదు. నేను అప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో నాకు ఉంది ఒక అమ్మ తమ్ముడే, దేవుడు ఇచ్చినాము, తండ్రి లేరు, అన్న లేడు, తమ్ముడు ఒక్కడే బతుకున్నాడు. వీళ్ళు వచ్చి ఏం చేస్తారు ప్రభావం అని, వీళ్ళు వచ్చి నాకు ఏం చేయలేరు, వాళ్ళు వచ్చి ఏం చేయలేరు అన్నప్పుడు యేసు గారే దేవుని ప్రేమను బట్టి దైవస్లోకి నేనేం చేస్తాను, ఇంటిలో వెళ్ళాడు, నువ్వేం చేయాల్సలా, నువ్వు వచ్చి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ నిలబడు, నేనేం ఖర్చు పెడతాను అంటే నేను ఇంటికి చూసాను, మీరు ఆయన ఖర్చు పెడతాను అంటున్నాడు ఏంటని. ఆయన అన్నారు, ఇప్పుడు ఖర్చు పెడతా కానీ ఇప్పుడు తర్వాత నువ్వు నాకు చెప్పండి. నిజమండి, నిజంగా ఇప్పుడు ఆయన పెళ్లి, ఇప్పుడు వచ్చి జాయి పెళ్లి కూడా ఆ పిల్లలిద్దరు కూడా ఆయన పేరు పెట్టాడు, ప్రసన్న కెత్తురా అని. ఆ కెత్తురా పేరు పెట్టడం కోసం నేను ఎక్కడో ఆ మినిస్ట్రీలోకి వచ్చాను. పిలిచిన తర్వాత ఆ మినిస్ట్రీలోకి వచ్చాం, నేను మా వారు మా మొదట వచ్చాం, ఇద్దరు మనం ఆఫీస్ వర్క్ అంతా నాతో నేర్చుకునేవారు. ఆయన ఫోన్లన్నీ కూడా నేను అటెండ్ చేసేదాన్ని. అటెండ్ చేసిన తర్వాత ఏం చెప్పేవారంటే, ఇంపార్టెంట్ ఫోన్ అయితే నా దగ్గర తీసుకురా, ఇంపార్టెంట్ ఫోన్ కాకపోతే ప్రతి ఫోన్కి నువ్వే ప్రార్థన చేసేయమని చెప్పేవారు. యేసుగా నన్ను పెట్టారు, ప్రార్థించమన్నారని. అట్లా వచ్చి ఇప్పుడు ఎంత అప్పుతో చెప్పమంటారా, 11 లక్షలు 13 లక్షల రూపాయలు అనుకుంది. దేవుడు పనికి పిలిచినప్పుడు, దేవుడు పనికి పిలిచినప్పుడు 13 లక్షల రూపాయలు అప్పుంది. ఆ 13 లక్షల రూపాయలు అప్పున్నా కూడా నేను మా వారిని ఏమంటున్నానంటే, దేవుడు మాట్లాడుతున్నాను, ఎంతకాలం మనం దేవుడిని విశ్వసిస్తాం, ఈ పాపంలో ఉండి ఎంతకాలం పాపానికి దూరంగా వెళ్ళిపోవాలి, కానీ పాపంలో ఉండి మనశ్శాంతి లేకుండా ఈ లోకంలో ఉండి దేవుడి పని కోసం ఆయన పిలుస్తున్నాడు, ఏసంగా కూడా పిలుస్తున్నాడు, దేవుడు కూడా చెప్తున్నాడు అని చెప్పంటే నిజాలు విధంగా లేదా 13 లక్షలు అని ఫిగర్ తెలియదు, కానీ అప్పులన్నీ పెట్టుకుని ఎవరిని సతాయిద్దామని పెళ్ళిళ్ళకి ఏమో కట్నాలు తీసుకోకుండా పెళ్ళిళ్ళు చేస్తున్నాం, కట్నాలు అక్కర్లేదు అన్నావు అంటే నేనేమన్నానంటేనండి, మరి కట్నాలు తీసుకుని మనం వాళ్ళ దగ్గర కట్నాలు తీసుకుని పెళ్లి చేసి మనం అప్పులు తీర్చడానికి మనం అప్పులు చేయలేదు కదా, వాళ్ళు తెస్తారని మనం అప్పు చేయలేదు కదా, వాళ్ళు ఇస్తారని మనం అప్పు చేయలేదు కదా, మన పరిస్థితిని బట్టి మనం అప్పు చేసాం కనుక మనం కట్నాలు తీసుకోవడానికి ఇష్టం లేదని చెప్పి ఆ రీతిగానే కట్నాలు తీసుకోకుండానే మ్యారేజెస్ చేసుకున్నాం. ఇక మరి ఇప్పుడు ఉద్యోగం కూడా మానేసి దేవుని సేవ అంటున్నామంటే నీకు సైతాన్ని చూపిస్తున్నాను అన్నారు మా వారు. నీకు సైతాన్ని చూపిస్తాను, దేవుడి పని అంటే కాదండి, దేవుడు మాట్లాడుతున్నాడండి. మాట్లాడతాడు దేవుడు నీతో, అట్టాగే మాట్లాడతాడు, ప్రతిదీ నడిచిందని అన్నాడు. అని అన్న తర్వాత ఇంకప్పుడు నాకేమైందంటేనండి, ఇది వచ్చింది, లివర్కి ఇన్ఫెక్షన్ వచ్చింది. నేను ఎప్పుడైతే లోపడలేదు నేను కూడా ఆలోచన చేస్తున్నాను, నాకు 15,000 జీతం ఉండేటప్పుడు ఇది నన్ను 50,000 రూపాయలు 60,000 రూపాయలు ఉన్నాయండి ఇండియాలో వచ్చేసి మంత్కి. అయితే ఆ 15,000 రూపాయలు జీతం వచ్చినప్పుడు మరి నేను నా చేతిలో ఉంటే విశ్వవిడిగా దేవుడి కోసం ఖర్చు పెట్టేదాన్ని. ఇప్పుడు ఈ ఉద్యోగం అనేసి నాకెవరు ఇస్తారు, మా ఆయన అసలు ₹1 ఇవ్వలేవాడు నాకు. ఇంక ఎవరిని అడగాలి, నేను ఎట్టప్పుడు అనుకుంటే రూపాయలు ఉన్నాడంటే నీకు ఎక్కిట్టా ఉందా అని చెప్పేసి నాకు లివర్కి ఇన్ఫెక్షన్ పెట్టారు. సంవత్సరాల కాలం మనసు మీద పడుకున్నాను. మరి ఇక యేసు గారిని అంటున్నాను, అయ్యా దేవుడు పని చేయాలని దేవుడు నాకు మాట్లాడుతున్నాడు, మరి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, మీకు ప్రార్థన చేయండి. అంతకుముందే దేవుడు కూడా మాట్లాడాడు, ఏమంటే నేను నేను పెళ్లి చేసుకున్నాను, వెళ్ళి వదిలిపెట్టి రమ్మంటే రావేంటి అని చెప్పి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, మా ఆయన గారు రాజబాబు గారు చేసుకున్నారు కదా పెళ్ళి, నువ్వు చేసుకోవడం ఏంటి, వదిలిపెట్టి రమ్మంటావేంటి, నాకు ఇంకా అప్పులు ఉంటే ఉద్యోగం వదిలిపెట్టి రమ్మంటావేంటి అని నేను పోటాడుతున్నా టౌన్లో. నేను ఇస్తా ఉద్యోగం నీకు అన్నాను. ఏం ఉద్యోగం ఇస్తారు, నువ్వేం ఉద్యోగం ఇస్తావు, నాకు ఒక పెద్ద హోటల్ ఉంది, ఆ హోటల్లో లెక్కలు రాసే ఉద్యోగం ఇస్తామంటున్నారు. నేను స్పష్టంగా అంటున్నా, ఆ హోటల్లో మరి ఆడవాళ్ళు ఉండరు కదా, మగవాళ్ళు కదా ఉండేది, మగవాళ్ళు వచ్చి చెప్తారు కదా, మరి నేను వచ్చి ఏం చేస్తాను, లెక్క రాదు కదా మగవాళ్ళు లేనప్పుడు. అట్లాగే వేసింది, దేవుని పని కోసం పిలిచారు, దేవుని మనం తీసుకోవాలి. అలాగే ఆఫీస్లో వచ్చేసానండి, 10 మందితో చెప్పేటప్పుడు కూడా నేను నా కోసం ఎత్తి చెప్పట్లేదు, కానీ మొగాడికంటే ఎక్కువగా పనిచేస్తుందని మొగాడే పెట్టాల్సింది, చాలా చక్కగా పనిచేస్తుంది. ఇప్పుడు అందరికీ నా ముందే ఉన్నది తిట్టేవారు,
నన్ను తిట్టేవాడు. నేను ఎక్కడ సరిగ్గా చేయను అని చెప్పి ఎవరి దగ్గర చెప్పేటప్పుడు ఆమెను పిలవండి, ఎంత పనైనా తీసుకొస్తుంది. ఆ పెద్ద పెద్ద పాస్టర్ గారు అందరూ నోరు వేసేది, ఏంటి ఆమెను పిలవమంటారు మీరు, అది ₹1,00,000 డబ్బులు ఇచ్చి ఆమెను తీసుకెళ్ళి బెంగళూరులో ఇచ్చినామంటారు, ఇంకా అక్కడ ఇచ్చినామంటారు, మీకేం తెలుసు ఆమెకి మీకు చెప్తుంది. అందుకు డబ్బులు ఉన్నాయని ఎవరు అనుకోరు, ఆమె పిచ్చిదే. ఆమె చేతులు డబ్బులు ఉన్నాయని ఎవరు అనుకోరు. 10 లక్షలు కాదు 20 లక్షలు ఇచ్చినా ఏమనుకోరు అని చెప్పేసి ఆ డబ్బులు ఇచ్చి ఎక్కడ పెడతావు నన్ను అనేవారు. నేను యథార్థంగా చెప్పేదాన్ని, చీరలు పెట్టి బుట్టలో పెట్టి తీసుకెళ్తాను నేను. ఇక ఆ తర్వాత నుంచి ఆయన అదే ఎక్కడ పెట్టి మొదలెట్టేవారు. చీరలు చుట్టి బుట్టలో పెట్టి తలకి కొట్టుకున్నాయి, నిద్రపోతా అయిపోద్దాం మేము బయటకు పోయింది. ఇక ఎక్కించిన తర్వాత మా వారు అనేవారు, ఆ డబ్బులు పోయినాయి అనుకో, మనకి లేనిపోయిన అక్కడ ఇష్టం లేనిపోయినామంతా, అమ్మ నీకు దండం పెట్టాలి, నువ్వు నిద్రపోమాటనేవారు. ఆయన నా టెల్ ఇచ్చేసి నేను బుట్ట చక్కగా తలకి పెట్టి వేసేయా, ఇవి నువ్వే కాపాడు, నువ్వు కాపాడేసేయా, నేను కాదని చెప్పేసి ప్రార్థన చేసుకుని పడుకుంటే కరెక్ట్గా స్టేషన్ వచ్చే దగ్గరికి నాకు మెలకు వచ్చేది. ఇక పాస్టర్ గారు వచ్చేవారు, బాబు ఇక మీ డబ్బులు మీరు ఫోన్ చేసి అయ్యారు చెప్పండి, ఆంటీ డబ్బులు నేను ఎంత తెచ్చావో ఆ టైం చూసావంటే, ఆ టైం చూస్తే అయిపోతాయి, ఆ టైం నేను చూస్తున్నాను అనుకో, ఏంటి అక్కడ ఉందని ఆవిడ చూస్తామని చెప్పి తీసుకుని వెళ్ళిపోతారు అని. అట్లాగే తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు, ఉండడానికి తిండి లేని పరిస్థితుల్లో దేవుని పనిని నమ్మకంగా మనకు అప్పగించిన పని, మనకు ఇచ్చినటువంటి పనిని యథార్థతగా మనం చేసినప్పుడు దేవుడు జీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగానే ఇప్పుడు ఉండడానికి మేము అనుకుంటున్నాం. ఆ రోజు ఇల్లు లేదు, ఒక స్క్రీన్ లాగా ఉండేది. మా కోడలతో అనేదండి, అమ్మ ఇదే మీ గది, ఇదే మా గది, అందరం ఇక్కడేనమ్మా, మీరిద్దరు వచ్చేలో పక్షం మీద మేమేమనుకో, మీ తల్లిదండ్రులు అనుకోండి, మీ భార్య భర్తలు ద్రోహం వచ్చినది, మీ భార్య భర్తలు ద్రోహం వచ్చినది కొట్టుకొని మేము మీ మధ్యలో మేము చాపేసి పెట్టుకుంటాం అనుకున్నాం. అమ్మ ఇది నేనేం మాట్లాడినా మీ ముందు ఇదే మాట్లాడాలి, ఇది తీసుకెళ్ళి మీ అమ్మగారికి తెలియదా, మీ అమ్మగారికి తెలియదు తీసుకొచ్చి ఇక్కడ చెప్పద్దు, మీకు మరుగ్గా మేమేం మాట్లాడుకోలేము, మా మాట అసలు ఇప్పుడండి మేము అనుకుంటాం మెయింటెన్స్ చేయలేము, బాబు పని అమ్మాయి రాకపోతే ఒకరు చచ్చిపోతాం. దేవుడు ఇచ్చిన ఇల్లు అటువంటి ఇల్లు అయ్యిగానే ఆ ఇల్లు చూపించి ఒక డూప్లెక్స్ హౌస్ ఇక్కడికి వచ్చేవారు కదా, అమెరికాలో చూసినా ఎక్కడ చూసారో మరి కట్టించి మా పిల్లలు అమ్మారు. జాయికి మరి నువ్వు తీసుకుంటామని కట్టాను, నీకోసమే కట్టానంటే ఎంత అయిందంటే 20 లక్షలు అంటే పెద్ద ఆయన తీసుకున్నాను. మా ఇంట్లో ఉంటుంది యూట్యూబ్లో. ఆ ఇల్లు శాశ్వతమైంది కాదు కానీ మనం ఇచ్చే కోసం పరమం ఉంది. కానీ చెప్తున్నా, నేను పడినటువంటి కష్టాల్లో వేసేని ఎప్పుడు వదిలిపెట్టాల. చేస్తే దేవుడు, చేయకపోతే దేవుడు అనుకోవాలి. చేసిన దేవుడు, చేయకుండా ఉంటే మనం ఏదైనా మన కోసం వచ్చిన దేవుడు మనల్ని కాపాడకుండా, మనకు రక్షించకుండా, ఇశ్రాయేలు కాపాడు దేవుడు కునుకుడు నిద్రించుడు అని సెలవించిన రీతిగా దేవుని వాక్యం మనం కాపాడేటువంటి దేవుడు కునుకుడు నిద్రించుడు. ఆ రీతిగా పిల్లలను కూడా ప్రార్థన చేయండి, చక్కగా ఉండండి అని చెప్పి వాళ్ళని నలగొడుతూ ఉంటాం. ఒకప్పుడు ఆ నాన్న కోపడుతుంటాడు, ఇంత రిస్ట్రిక్షన్ పెడతారు ఇంటి అని. ఇక్కడ ఈ దేశంలో అంత రిస్ట్రిక్షన్ ఆడపిల్లలు పెట్టకపోతే ఎలా ఉంటుంది, రేపు మీరు ఏడుస్తారు ఏమని అనండి. ఆ రీతిగా దేవుడు మా పట్ల ఇంకా చేశాడు. టైం అయిపోతుంది, చిన్నగా కొంచెం వాక్యాన్ని కూడా పంచుకుందామని ఆశతో దేవుడు ఇలా తీసుకొచ్చాడన్న. మరి నేనేం ఊహించాను, కట్టుకోవడానికి ఇప్పుడు బట్టలు లేదు కాదు. స్కూల్కి వెళ్తుంటే 2 చెరువు కట్టుకోలేదని స్కూల్లో టీచర్లు అనేవారు. అప్పుడైతే మీరు కట్టించే కట్టలు వచ్చేవారు, 30 రోజులు 30 చెరువులు పెట్టారు. ఏంటంటే ఇప్పుడు మీరందరూ సానుభూతి గాలి అని చూపించక్కర్లా దేవుడు నటిస్తాడు. నేనేం కంగారు పట్టలేదు, తినడానికి తిని లేదు కాదు. సజ్జనాలు రాసుకుని మా బిడ్డలు తినేవాళ్ళు. మా నాన్నగారు వస్తే తినేస్తానేమో, అమ్మ నాకు అట్లా వేస్తాను చిన్న అబ్బాయి సజ్జనాలు దాచుకునేవాళ్ళు. అటువంటి పరిస్థితుల నుంచి ఏసయ్య విడిపించాడు. ఎవరు విడిపిస్తారంటే విడిపించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు, శక్తివంతుడైనటువంటి దేవుడు ఆ ఏసయ్య ఒక్కడే. నీ కష్టమైనా, నా కష్టమైనా, నీ సమస్యలు అయినా, నా సమస్యలు అయినా, నా బాధలు అయినా, నీ బాధలు అయినా మనల్ని విడిపించడానికి, విమోచించడానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఒక్క దేవుడే. మనం ఎప్పుడు ఆయన్నే మనం గురిగా పెట్టుకున్నప్పుడు, చావైన దేవైన నువ్వే అని చెప్పి మనం అనుకున్నప్పుడు దేవుడు తప్పకుండా దిగి వస్తాడు. మనం ప్రార్థన చేస్తే పరలోక సింహాసనం కలిగి దేవుడు దిగి వచ్చి మన ముందు నిలబడాలి. కొన్ని శ్రమలు అంటారా, మనల్ని పరీక్షించడానికి, మనం పరిశోధించడానికి, మనం సరి చేసుకోవడానికి, దేవుళ్ళు మనం స్థిరంగా కట్టబట్టడానికి కొన్ని సమస్యలు, కొన్ని శ్రమలు మన ముందుకు వస్తాయి. అలాగే అక్కడి నుంచి ఆ దేవుని కృపను బట్టి సువార్తవాన్ని ఇచ్చామని, తర్వాత ఆరాధన వచ్చానంలో దేవుని వాక్యాన్ని వినిపించుకుంటున్నాను దేవుడే. కానీ నేను కూడా మరి అక్కడ పరిచయం చేస్తున్నాను, కానీ మీరు పంపించండి నేను వాక్యం చెప్తానని మాత్రం నేను ఏమన్నాను. దేవుని స్తోత్రం, మీరు ఇవ్వండి, నా అకౌంట్ నెంబర్ ఇది, మీరు ఇవ్వండి నేను వాక్యం చెప్తానని మాత్రం నేను ఏమన్నాను. మీరు చెప్పావు ప్రభు వాక్యం చెప్పమని చెప్పి దాన్ని పోషించడానికి కూడా నువ్వే సహాయకుడు అంటున్నావు, నువ్వే
మరి సహాయం చేసేవాడు అయినామని చెప్పి నేను అట్లాగే ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను. దేవుడు దాన్ని తగినట్టుగా పోషిస్తూ వస్తున్నాడు. అంటే మీ అబ్బాయి కూడా అమెరికాలో ఉన్నాడు. మా అబ్బాయి నేనన్నాడు, నేను వాక్యం చెప్తున్నాను, నువ్వు నాకు డబ్బు ఇవ్వని ఆయన నేను అడగలా. వాళ్ళ పాస్టర్ గారు అడిగాను, మీ అమ్మగారికి నువ్వు సహాయం చేయలేదు మమ్మల్ని ఎప్పుడు అడగండి. దేవుడిని అడిగితే ఒకవేళ నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తే వాళ్ళ హృదయం తెరవబడుతుందో ఎవరి హృదయం తెరవబడుతుందో నాకైతే తెలియదు కదా. దేవుడు చేస్తాడు కదా, కనుక దేవుడే చేస్తాడని చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. చేసినప్పుడు దేవుడే కార్యం చేసుకుంటాను వస్తాను. అలా దేవుడి కృప ఆ దైవ సేవకుడికి, ఒక ప్రవక్తకి మనం హృదయం అంతటితో ఆయన తెల్లవారుజాం మీరు ఇంటికే పడుకునేదండి, ఇక్కడ పడుకున్నాను నేను. అక్కడ ఆఫీస్లోనే పడుకునే వాళ్ళం నేను మా వారి దగ్గర. ఆయన 2ంటికి వస్తే 2ంటికి, 3ంటికి వస్తే 3ంటికి లేచి ఆ ఏసీ గారు ఇచ్చారండి, కారు దిగారు. మరి మీరు లేవండి, నేను ఇస్తే బాగోదు, ఆడదాన్ని ఇద్దరం కనపడితే బాగుంటుందని చెప్పి ఆ షట్టర్ ఎత్తేసి మరి ఆయన్ని మీరు భోంచేశారా, మీరు ఎప్పుడు బయలుదేరారు అని చెప్పి ఇవన్నీ కూడా పరామర్శించాను. భోంచేశాను, మరి భోజనం చేయకపోతే పైన పెట్టారా అని అడిగేవారు. పెట్టారు. అలా ఆయన ఒక్కొక్క విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో నిజంగా ఆయన దేవుళ్ళో మనం కొంచెం నమ్మకంగా ఉంటే మరి ఎక్కువైన దాని మీద మనం నియమిస్తాడు. కొంచెం మనం నమ్మకంగా చేయాలి. ఇది నాకు ఇలా అంటే ఎట్లా అని మనం అనుకోకూడదు. చనిపోబోయే ముందు పిలిచి నువ్వు బాగానే వాక్యం చెప్తున్నావు, స్త్రీలకు అందరికీ సరిపోయినట్టుగా చక్కగా జ్ఞానంగా చెప్తున్నావు, దేవుడి కృపను బట్టి నువ్వు డబ్బులు మనిషి కాదు, డబ్బులు ప్రేమించే వ్యక్తి కాదు. కానీ నువ్వు సంఘానికి నేను అప్పుడండి సంఘానికి వెళ్ళడం మానేసి ఎవరన్నా ఆదివారం పిలిస్తే అక్కడ కూడా చర్చిలో వాకింగ్ వెళ్తుంటే ఆదివారం సంఘానికి రావడం మానేస్తున్నావు, సంఘాన్ని మర్చిపోమాక అని చనిపోబోయే లోపల నేను మాత్రం పడదాన్ని 4 సార్లు పిలిచి ప్రార్థన చేయించుకున్నాను. నీ ప్రార్థన పవర్ఫుల్ ప్రార్థన అంటే నాదే ఉందయ్యా, మీ దగ్గర నుంచి నేర్చుకుంది, మీరు ఇచ్చింది, దేవుడు ఇచ్చింది, దేవుడు మీకు ఇచ్చిన కృప, నేను మీకు పరిచయం చేశాను కాబట్టి ఆ కృపను నాకు ఇచ్చాడు అని చెప్పుకుంటూ వచ్చాను. దేవుడి ఇచ్చిన సాక్ష్యం గురించిందాక మీ యొక్క హృదయాల్లో ఒక్క మాట చెప్తున్నాను, ఏం చేసినా దేవుడే తప్పక చేస్తాడు అనేటువంటి నిరీక్షణ మనలో ఉంటే, ఆ నిరీక్షణకు ఆధారం లేని స్థితిలో కూడా తప్పించడానికి సమర్థవంతుడు అయిన దేవుడు నీవే అని మన గురి వేసి వాటి పెట్టుకుంటే వేసే తప్పకుండా తప్పిస్తాను. దేవుడు మనకి స్తోత్రం. ఒకసారి చిన్న ఈ వాక్యంలోకి వెళ్ళాం. గలతీయులకు రాసినటువంటి చిన్న ప్రార్థన చేసుకున్నాం. వాక్యంలోకి వెళ్ళాము. జీవాధిపతి మీకే స్తోత్రాలు, జీవం కలిగిన యేసయ్యా మీకు వందనాలు ప్రభా. ఇదిగో నిలబడుతున్నాను నేను కాదు కానీ ప్రభా, నన్ను మీ సిలువ చాటున మీరు మరుగుపరిచి మీరు మాట్లాడండి యేసయ్యా. నా తండ్రి నా బలహీనతలు 4 నుండి అయితే క్షమించండి ప్రభా. వింటున్నటువంటి మీ బిడ్డల హృదయంలో ఈ వాక్యం నా తండ్రి మీ మాటలు బలముగా పని చేయాలన్నా వారికి వినబుద్ధి కలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయం అంగీకరించగలిగిన మనస్సు ఒప్పింపగలిగిన ఆత్మను దయచేయ. దృఢముగా స్థిరముగా క్రీస్తుని పునాదిపై మా యొక్క గృహాలు కట్టుకోవడానికి, క్రీస్తుని బండపై మేము నిలబడటానికి మీ కృప చూపించున్నాము. మా ప్రభువును శ్రీరక్షకులను త్వరగా పెళ్లి కుమారుడు రానున్న యేసు శక్తి కలిగిన నామంలో అడిగి కోరుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇందులో నేను మ్యాటర్ రాసుకోలేదు కానండి, రిఫరెన్స్ రాస్తాను. అది మీరు ఏమైనా బుక్ చూస్తే నేను ఏమైనా మ్యాటర్ రాస్తున్నాను అనుకుంటారేమో, అంటే అది చెప్తున్నాను అనమాట. కొంచెం కానీ చెప్తారు చూడండి. ఒక పెళ్లికి పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెని సిద్ధపరుస్తారు. పెళ్లి కుమార్తెని ఏం ధరింపచేస్తారు? పొట్టి చీరలు ధరింపజేస్తారు, విలువైనటువంటి ఆభరణాలను ధరింపచేస్తారు, ప్రత్యేకంగా తీసుకొచ్చి వాళ్ళకి 2 కుర్చీలు వేస్తారు, ప్రత్యేకంగా కూర్చోబెడతారు. అవునండి. ఒక బర్త్డే వచ్చిందనుకో, ఆ బర్త్డే బేబీకి మంచి మరి డ్రెస్ కొంటాం, దాన్ని ధరింపచేస్తాం. ధరింపజేసి ఆమెను ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో తీసుకొచ్చి కూర్చోబెడతాం నా ప్రియమైనటువంటి వాళ్ళగా. మరి ఈ లోకంలో మనం ధరించినటువంటి చాలా ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, నగలు ఉన్నాయి. అంటే మేమంతా నగలు పెట్టుకొచ్చాము, ఏంటి ఈ ఆంటీ గారు ఇలా చెప్తున్నారని చెప్పి మీరు అనుకోమాకండి, దయచేసి క్షమించండి ఒక నిమిషం. మరి మనం కావాల్సినవన్నింటినీ కూడా నాతో దేవుడు మాట్లాడాడు కాబట్టి నేను తీసేసాను. ఏదైనా కూడా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం తీసేస్తే అది దేవుడు నామానికి మహిమ, మనకు కూడా ఆశీర్వాదం. ఎవరైనా చెప్తే తీసేయకూడదు. మీ మనసుతో దేవుడు మీతో మాట్లాడితేనే మీరు చేయాలి.
అట్లా మనం బలవంతం చేయకూడదు. నగలు పెట్టుకోకూడదు, రాయి పెట్టుకోకూడదు, నెయ్యి పెట్టుకోకూడదు. కొన్నిసార్లు వచ్చినప్పుడు నేను కూడా చీరలు సరిగ్గా మంచి చీరలు తెచ్చుకోవాలి. మంచి చీరలు తెచ్చుకున్నాను కానీ ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత లగేజ్ తీసేయమంటే ఇటీవల తెచ్చినవన్నీ 4 months బ్యాక్ వచ్చానమ్మా, మళ్ళీ వెళ్ళాను. 1 month ఇండియాలో ఉన్నా మళ్ళీ వచ్చాను. 1 month ఇండియాలో మళ్ళీ వచ్చి 6 months ఎట్ వేసారు మీకు అంటున్నారు. దేవుడే వేసాడు. నిజమమ్మా. వాళ్ళు స్పెషల్ ఆఫీసర్ దగ్గరికి పిలిచారు. పిలిచినప్పుడు ఇది కూడా ఒక సాక్ష్యం. వీళ్ళంతా ప్రైవేట్లో ప్రార్థన చేశారు. నేను వచ్చేటప్పుడు దేవుడు ప్రార్థన చేసుకుంటాను. దేవుడు ఒక లెటర్ తీసుకోమంటున్నారు పోస్టల్ మినిస్ట్రీలో. మా భర్త వచ్చిన బాబు అక్కడ పనిచేస్తున్నట్టుగా ఆ లెటర్ తీసుకున్నాను. ప్రైవేట్గా మన బండాలి బ్రదర్ గారు ప్రైవేట్లో కూడా వీళ్ళంతా సిస్టర్స్ అందరూ ప్రార్థన చేశారు. సులోచన గారు, తర్వాత కమలా గారు, ఆ తర్వాత పరిస్థితి గారు పరిచయం అయ్యారు అనుకోండి. వీళ్ళంతా ప్రార్థన చేశారు. ఆ లెటర్ తీసుకున్నాను, వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ ఉంటే అర్చున్నాను. నాకు అవి కూడా చెప్పడం రాదు. కిచెన్ ఆ బూతులు అవి అందులో ఉన్నాయినా అది ఎందుకు వచ్చాము, నెల క్రితం వెళ్ళా వస్తావు అది ఇది అడుగుతున్నాడు. నేను అంటున్నాను, నేను దేవుడు వాటిని చెప్తూ ఉంటాను. మా బిడ్డ ఉన్నాడు అందుకు వచ్చాను. పోయినసారి కానీ ఇప్పుడు వచ్చాను మళ్ళా అంటున్నాను. ఇదంతా ఏం కుదరదు. వెళ్ళి ఆఫీసర్ దగ్గరికి అన్నాను. ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు 4 మంది 50 మంది వెయిట్ చేస్తున్నారు. సరే కూర్చున్నాను. మా అబ్బాయి ఏం చేశాడు, ఫిబ్రవరి 19 వరకు టికెట్ బుక్ చేశాడు. సరే ప్రభు నీ చిత్తం అయితే మరి నువ్వేం చేస్తావో అది చెయ్యి అని ప్రార్థన చేసుకుంటున్నా. నా పాస్పోర్టు అక్కడ 2 ఆఫీసర్స్ నిలబడి ఉన్నారు. నేను ఇంకోటి ప్రాబ్లం చేసుకుంటున్నా. 2 ఆఫీసర్స్ని చూస్తూ ఉన్నప్పుడు ఒక ఆఫీసర్ గారు కఠినంగా ఉన్నట్టుంది, ఒక ఆఫీసర్ గారిని చూస్తుంటే ఆయన చాలా మంచిగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలి, నా పాస్పోర్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలంటున్నా అని అంటున్నప్పుడు ఆయన తీసుకుని మా ఇంటి పేరు మండేవా అని పిలుస్తున్నారు. మండేవా అంటే మా ఇంటి పేరు మండవ, MANDAVA. ఆయన మండేవా అంటుంటే నాకు అర్థం కాదు. 2 సార్లు అంటే 3వసారి మండేవా అంటే అప్పుడు ఒక మండవ అనేది పిలిచారు కాబట్టి సార్ మండవ అండి మా ఇంటి పేరు అన్నా. ఓ ఎన్నాళ్ళు ఉంటాను మీరు అన్నా. ఫిబ్రవరి దాకా ఉంటానండి అన్న. ఇంకో మాట అడగా మార్చి 19 వరకు వేశారు. దేవుడు అమ్మాయి తీసుకోవడం. ఫస్ట్ సార్ వచ్చినప్పుడు అలాగే వచ్చాను. అవేమో అక్కడ తీసేయాల్సి వచ్చేటప్పుడు బాగా నా పిల్లలు ఎందుకు లేరా, నేను ఎక్కడికి వెళ్తాను, నేను నా బట్టలు తీసి మంచి బట్టలు కట్టుకుని అక్కడ తిరిగేది ఏముంది లేరా, తెలిసి అన్నయ్య వాళ్ళు చెక్ చేయి కదా. మా చిన్న అబ్బాయి వస్తాడు, ఎప్పుడు నన్ను ఫ్లైట్ ఎక్కిస్తాను. ఇంట్లో నుంచి ఎవరు రారు, మా మనవాడు మా చిన్న అబ్బాయి 2 వస్తారు. అవి వద్దులే తీసుకెళ్తాను. ఈసారి ఏం చేశానంటే ఇక్కడ అన్ని సెట్ పెట్టుకున్నా. అట్లాగే మనం బట్టలు ధరిస్తున్నాం, ఆభరణాలు ధరిస్తున్నాం. బాప్తిజం పొందినటువంటి మనము క్రీస్తుని ధరించుకున్నాం. కొత్తగా అనేవారు ఒక అసలు అందగెత్తుని చెప్పి అన్ని తీసేసేవాడిని వాడు. నేను అనేదాన్ని అసలు ఇప్పుడు అందగెత్తి నేను ఎందుకని అంటే క్రీస్తును ధరించుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను అందంగా ఉన్నాను, నువ్వు అట్లా మాట్లాడిపోతాను అని అక్కడ అని అనేదాన్ని. బొట్టు తీసేవాడు, ఇది తీసావు, ఒకళ్ళు బాగుంటావు కదా, నువ్వు అంత తీసేవాడు అన్నాడు. కానీ మనం బాప్తిజం తీసుకున్నటువంటి మనము ఎవరిని ధరించుకున్నామండి? క్రీస్తుని ధరించుకున్నాం. క్రీస్తుని ధరించుకున్నటువంటి మనలో మనం ధరించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఎందుకంటే యేసు ప్రభు అవన్నీ ధరించుకుని మన కోసం వచ్చాడు. ఆయనను ధరించుకున్నటువంటి ఆయన ధరించుకున్నటువంటి వాటిని మనం ధరించుకోవాలి. మనం ఎక్కడ చూసినట్లయితే కొలస్సీయుల పత్రిక మీ మూలవాక్యం అదే కదా. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారిను, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా జాలి మనస్సు, దయాళత్వము, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకున్నది. ఎవడైనానో తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకరిని సహించుతూ ఒకడు క్షమించుకొనడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నది. ఏమేమి ధరించుకుని వస్తే యేసు ప్రభు జాలి, మరి తర్వాత దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, మరి ఇవన్నీ యేసు ప్రభు ధరించుకుని వచ్చాడు. కాబట్టే మనని మరి రక్షించటానికి, మనని పాపము నుండి విమోచించటానికి, ఒక పాపిని పాపము నుండి విడుదల చేయటానికి, మనకి స్వస్థతను ఇవ్వటానికి మరి ఆ సిలువలో అన్ని భరించాడన్న కదా. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని కాదు మనం ధరించుకునేది. బాప్తిజం తీసుకున్నటువంటి మనము యేసు ప్రభు ఏమేమి కలిగి
మనల్ని రక్షించడానికి ఈ శిలువ మీద బలియాగం అయ్యాడో వాటిని మనం ధరించుకోవాలి. ఈ లోకంలో దాని ఆశలు గతించిపోతాయి, కానీ నా మాట పొల్లైనా సున్నైనా కొట్టివేయబడదని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా యేసు ప్రభువుకి జాలి లేకపోతే మనని ఈ రీతిగా మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆయన యొక్క కృప, ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క జాలి కలిగినటువంటి మనస్సు లేకపోయినట్లయితే, ఆయనలో దయావత్వం లేకపోతే మన మీద ఆయన ఒక మాట ఉంది దేవుని యొక్క వాక్యంలో, మరి దయ ఆయుష్కాలం అంతా. దేవుని యొక్క దయ మన ఆయుష్కాలం అంతా అంటే మనం అర్థం చేసుకున్నట్లయితే మనం బ్రతికున్నంత కాలం కూడా దేవుడు తన దయని చూపిస్తూ వస్తున్నాడు. అవునా? అటువంటి దయను మనం ధరించుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. వినయం, ఆయన తగ్గించుకున్నాడు. దాని గురించి కూడా మీకు కొంచెం లైట్గా చెప్తాను. మీ షో ఉంది కావాలి పాపం, మరి మీరు ఇబ్బంది పడతారేమో. అయితే వినయం, ఆ తర్వాత సాత్వికం, ఆ తర్వాత దీర్ఘశాంతాన్ని ధరించుకున్నాడు. మరి దీర్ఘశాంతం లేకపోతే ఆయన యొక్క ముఖం మీద ఉమ్ములు వేశారు, పిడుగులు గుద్దారు, మరి ఆయన వీపుని సాలుగా చీల్చారు, మరి రక్తం కారింది. ఆఖరి రక్తం బొట్టు వరకు కూడా ఆయన ఏం చేశాడండి, చాలా సంతోషంతో సిలువలో కార్చాడు. ఎందుకు కార్చాడు? ఆయన ఎందుకు దెబ్బలు పొందాడు? మనకు స్వస్థత, మన రోగాలన్నింటినీ భరించాడు, మన వ్యసనాలన్నింటినీ సహించాడు, మన దోషాలన్నింటినీ కూడా ఆయన భరించి మరి సిలువ మీద బలియాగమయ్యాడు. అయితే ఎందుకు అటువంటి మనస్సు మనకు ఎందుకు లేదు? మనకు ఉండాలి. ఆ యేసు ప్రభువును మనం ధరించుకున్నాం. ఈ లోకాన్ని ధరించుకుంటే అటువంటి మనస్సు మనకు ఉండదు. కానీ యేసయ్యను ధరించుకున్నప్పుడు, బాప్తిజం పొందినటువంటి మనం, క్రీస్తును ధరించుకున్నటువంటి మనలో ఆ యేసు ప్రభు ఏ గుణాలతో, ఏ గుణ లక్షణాలతో మనల్ని రక్షించడానికి లోకంలోకి వచ్చాడో, ఆ పరలోకం నుంచి దిగి ఆ మహిమ సింహాసనాన్ని వదిలి మరి తన అత్యధిక మహిమను పొందుకుంటున్నాడు పరలోకంలో. మరి అటువంటి ఆయన నిత్యము కెరుకుల సెరుకులతో యెహోవా పరిశుద్ధుడని పొగడబడుతున్నటువంటి దేవుడు మన కోసం దిగి వచ్చినప్పుడు మనమేమి ధరించుకుంటున్నాం? మనం ధరించుకోవాల్సినటువంటివి ఏంటి అని మనం చూసినట్లయితే ఒక మాట చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం, మీరు ఎవరైనా చదవండి ఒక మాట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకంలోనున్న వారిని జ్ఞాపకం చేసుకొని, మీరును శరీరంతో ఉన్నారు గనక కష్టములను అనుభవించు వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరును అంటే సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసి, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనండి. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించుతున్న వారిని జ్ఞాపకం చేసుకొనండి అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది నా ప్రియమైనటువంటి వాళ్ళారా. అయితే మరి ఇవన్నీ కూడా దేవుని యొక్క కృప, ఆ కృప అన్నమాట. ఏంటి? ఈ మంచితనం. ఇది చూడండి, ఇక్కడ మన దేవుని వాక్యం చెప్తుంది చూడండి. ఇక్కడ జాలి కలిగిన మనస్సు, దయాళుత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం, ఇవన్నీ కూడా కృపలు. దేవుడు మనకిచ్చాడు ఆ కృపలను. దేవుడు తను ధరించుకుని తన సిలువలో బలియాగమై ఆ కృపను మనకిచ్చాడు. వీటన్నిటిని ఏమంటారు అంటే క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి కృపలు. మరి ఎక్కడైనా చూడండి మీరు ఒక మాట, ఏదైనా మనము ఎవరికైనా సహాయం చేసామనుకోండి, ఆ లేనటువంటి వారికో, లేదా పేద విధవరాలకో, లేదా దిగులేని వరకు, నడవలేని వరకు మనం సహాయం చేసినప్పుడు, అమ్మ మీరు ప్రార్థనకి వెళ్తారా, అని అడుగుతారమ్మా. నిజం అడుగుతారు. మీకు అటువంటి సంభవాలు ఎదురైనాయో లేదో, కానీ నా జీవితంలో చాలా సంభవాలు నేను చూశాను. అమ్మ మీరు ప్రార్థనకి వెళ్తారా? అవును నేను ప్రార్థనకి వెళ్తాను అంటే వారి యొక్క ఉద్దేశంలో ఏంటి? యేసు ప్రభుని ఎరిగినటువంటి వారే ఇటువంటి సహాయాన్ని చేయగలుగుతారు. వారే ఇటువంటి జాలి కలిగినటువంటి మనస్సును కానీ, ఆ తర్వాత దయాళుత్వాన్ని కానీ, మరి ఆ తర్వాత వినయాన్ని కానీ, సాత్వికాన్ని కానీ, దీర్ఘశాంతాన్ని కానీ కలిగి ఉంటారని చెప్పి వాళ్ళకి ఆలోచన వస్తుంది. కనుక ఆ కృపను మనం కలిగి ఉండాలి. ఈ దినాన ప్రపంచంలో చూసుకుంటే మిమ్మల్నే కాదు, కానీ ఎక్కడా కృపలు లేవు. మా స్వార్థమే స్వార్థం. నీకు ఇస్తే నాకేం వస్తుంది, నిన్ను చూస్తే నాకేం వస్తుంది, నీకు సహాయం చేస్తే నాకేం వస్తుంది అనుకుంటున్నాం. కానీ దిక్కులేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు, పేదవారు ఎంతోమంది ఉన్నటువంటి వారుగా ఉంటున్నారు. నా ప్రియమైన వారు తినడానికి ఎంత కూడా ఆహారం లేనటువంటి వారు ఎవరైనా చాలామంది ఉన్నారు. వారికి మన ఆహారాన్ని తీసి
మనం పెట్టలేనటువంటి వారంగా ఉంటున్నాం. వారికి మన వస్త్రాన్ని తీసి మనం ఇవ్వలేనటువంటి వారంగా ఉంటున్నాం. ఇది ఉంటే కనుక మన దగ్గర చాలా బాగుంటుంది, మనమే ఉంచుకోవచ్చు, 1-10 అయిపోతాయని చెప్పని ఆలోచన చేస్తున్నాం. కానీ దిక్కు మన దరిద్రులను, పేదలను, విధవరాలను మనం కనికరించేటువంటి వారుగా యేసయ్య మనలను కనికరించి మనలను కరుణించి మనలను కాపాడకపోతే ఈ లోకంలో నుంచి మనం ఎక్కడుండేవాళ్ళం అండి? ఆయన ఇచ్చి అన్ని మనం అనుభవిస్తున్నాం. ఆయన ఇచ్చి అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఆయన ఇవ్వకపోతే ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ షట్ డౌన్ అయిపోయింది, గవర్నమెంట్ ఆఫీసుల్లో అందరూ ఉద్యోగాలు పోయినాయి అని ప్రార్థన చేస్తున్నాం. ఈ దేశాన్ని మన క్రైస్తవ దేశంగా మార్చు ప్రభా, మీ యొక్క ఆధిపత్యంలో ఉంచుకో ప్రభా, ఆ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ప్రభా ఒక మంచి ఉద్యోగం మనం అడుగుతున్నాం, ఒక ప్రభా మా బిడ్డకు ఒక మంచి భర్తని, ఒక మంచి భార్యని మనం అడుగుతున్నాం, లేదా ఆశీర్వదించండి అంటున్నాం. బిడ్డను ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇచ్చినటువంటివన్నింటినీ కూడా ఓకే ఇచ్చిన అని అనుభవిస్తున్నాం. కానీ ఈ దేవుడు మాత్రం దేవుడు ఇచ్చినటువంటిని కూడా పొందుకోలేకపోతున్నాం. అర్థమైందా? దేవుడు పక్కన పెడుతున్నాం. దేవుడు ఇచ్చిన పొందుకుని ఒక్కరికి కూడా మనం జాలి కలిగిన మనసుతో, దయాళుత్వంతో, మరి మన దీర్ఘశాంతంతో మనం ఎంతవరకు మనం దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాం. మన కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య దీర్ఘశాంతం ఉండదు, అత్తకోడల మధ్య దీర్ఘశాంతం ఉండదు. కాబట్టి స్థిరమైనటువంటి మనల్ని ఘనమైనటువంటి పాత్రలుగా చేశాడు యేసయ్య. ఆ కనికరం, మానవ కనికరం, దయ, అనుకువ, శాంతం, దీర్ఘశాంతం, మన్నింపు, పాపం క్షమించబడుట, క్రీస్తుకు మాదిరిగా నిలబడ్డ. అయితే చూడండి, మానవ కనికరాన్ని తీసుకుంటే ఒకసారి చెప్తాను, మీరు అది రెఫరెన్స్ పెట్టేసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోయిన టైం అయిపోతాం. మానవ కనికరంలో చూస్తే మనం మేలు చేయవారుగా ఉండాలి. యెషయా గ్రంథం 58:7 చూడండి, మనం సహాయపడేటువంటి వారుగా ఉండాలి. అపోస్తల కార్యం 20:35 చూస్తే మనం ఏ రీతిగా సహాయం చేయాలి, భరించుకునేటువంటి వారంగా ఉండాలి. అది రోమపత్రిక 15 ఫాస్ట్ అయిపోతుందా? మనం ఒకసారి చెప్పమంటారా? చెప్తాను చూడండి. మేలు చేయవారంగా ఉండాలి. యెషయా గ్రంథం 58:7 సహాయపడేవారుగా ఉండాలి. అపోస్తల కార్యం 20:35 భరించుకునేటువంటి వారంగా ఉండాలి. రోమపత్రిక 15:1 నిస్సహాయం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. హెబ్రీ పత్రిక 13:3 ఒకసారి మీరు అక్కడ చూడండి, ఫాస్ట్గా ఉందా స్లోగా ఉందా? సహోదర ప్రేమ కలిగి ఉండాలి. 1 సమూయేలు 18:3 అపోస్తల కార్యం 20:38 దిక్కులేనటువంటి వారిని, విధవరాండ్రిని పరామర్శించాలి. 2 కొరింథీ 12:15 చదువుకోండి. ఆ తర్వాత ప్రేమ, దయ, భక్తి యందు సహోదర ప్రేమను కలిగి ఉండాలి. సహోదర ప్రేమ యందు దయను కలిగి ఉండాలి. భక్తిలో సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంతో మనోహరం, ఎంతో మేలు. అక్కడే ఉండాలి, సహోదర ప్రేమ ఉండాలి. ఆ సహోదర ప్రేమలో ఉండాలి, దయ ఉండాలి. దయ కలిగి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రార్థన చేసుకునే వాళ్ళగా ఉండాలి. అయితే చూడండి, ఆ తర్వాత అది ఎక్కడుందంటే 2 పేతురు 1:7 ఉంది ప్రేమ గురించి. ఆ తర్వాత శాంతంలో ఒక 6 లక్షణాలు ఉన్నాయి. గొప్ప రాసుకోండి. సాత్వికంలో వెతకాలి. శాంతంలో సాత్వికంలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి, లేదనుకుంటే నేను టైం అయిపోతే ముగిస్తాను. సాత్వికమును వెతకాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 ఎదిరించి మనం నిలబడకూడదు. లూకాసు వార్త మంచి మర్మాలు ఉన్నాయండి. రిఫరెన్స్ మీరు చదువుకుంటే 6:29 ఆత్మ ఫలములు పొందుకోవాలి. గలతీ పత్రిక ఆత్మ ఫలాలు, గలతీ పత్రిక 5:22 అలాగే బోధించే వారికి కూడా అవసరమయ్యే మరి యోగుతాం కూడా మాకు కూడా అవసరం ఉంటుంది. అది చూడండి, 2 తిమోతి 2:26 వాక్యాన్ని వినాలి. యాకోబు పత్రిక 1:21 దైవ చిత్తంలో విలువైనది ఏది అంటే, ఇందాక చెప్పారు కదా, సహోదరులు 1 పేతురు 3:4 మనం గురించే ఉంటుంది. ఆభరణాలతో కాదు కానీ దయ, మరి జాలి, ఇలాంటివన్నీ కూడా ధరించుకోవాలని చెప్పి అక్కడ వాక్యంలో ఉంటుంది. చూడండి, కీడుకు ప్రతిగా మేలు చేయాలి.
అది ఆదికాండం 45వ అధ్యాయం 15వ వచనంలో, మోషే సంఖ్యాకాండం మోషే మరి 12వ అధ్యాయం మరి సంఖ్యాకాండం 13వ వచనం. ఆ తర్వాత చెప్పుకుంటారా, రాసుకున్నారమ్మా? శాంతం, ఓర్పు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 19వ వచనం అమ్మా. ఇవి దానిలో మనం రిఫరెన్స్ ఒకసారి మీరు చదువుకున్నట్లయితే మీకు అంతా కూడా, నేను ఈ రిఫరెన్స్ కూడా దీంట్లో రాశాను, టైం లేకపోయింది కదా మళ్ళీ ఆ వాక్యాన్ని చదవడానికి కూడాను. అంటే చూడండి, మనం స్త్రీలమైనటువంటి మన కుటుంబాలు పెట్టుకోవాలి, సహోదరత్వం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, మరి అక్క కోడలు మర్చిపోవడం, మన ప్రేమ కూడినటువంటి వాళ్ళగా ఉండాలి. ఒక మాట ఏమన్నా అన్నా కూడా మనం తగ్గించుకుంటే మనం ఏమి బాగుంది, మనమే తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట. అది కనుక ఇటువంటి ఐక్యత, సమాధానం, ప్రేమ మనం కలిగి, ఆశానిగ్రహం కలిగి, మరి వీటన్నిటిని కలిగి యేసుప్రభు ఎందుకు వచ్చాడో మన కోసం, మరి ఏ లక్షణాలను సంతరించుకుని వచ్చాడో కనుక క్రీస్తును ధరించుకున్నటువంటి మనం కూడా అటువంటి గుణలక్షణాలను సంతరించుకుని, మరి మనం కూడా ఆ రకంగా నడవలసినటువంటి వాళ్ళం ఎన్నుకుంటుండగా, మన కుటుంబాలు కట్టుకోవాల్సినటువంటి వాళ్ళం ఎన్నుకుంటుండగా, మనం మన అవసరాల కోసం ఎంత ఖర్చు పెడుతున్నామో, మన లగ్జరీ కోసం ఎంత ఖర్చు పెడుతున్నామో వాటిలో నుంచి కొంత తీసి పేదవారికి, దిక్కులేని వారికి మరి సహాయం చేసేటువంటి వరంగా ఉండాలి అని చెప్పి, మరి దరిద్రులను ఆదరించే వరంగా ఉండాలి. ఆ దాని గల మనస్సు ఏసైకి లేకపోతే మనం ఈ రీతిగా ఉండేవాళ్ళం కాదు, మనం ఇక్కడ నిలబడేవాళ్ళం కాదు. పెద్ద కలుపు తలను వంచండి, ప్రార్థన చేసుకున్నాం. జీవాధిపతి మీకే స్తోత్రాలు, జీవం కలిగిన యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నీ బిడ్డ ప్రభా పరిస్థితి గారిగా కష్టపడి ప్రభా మరి బిడ్డలందరినీ సమకూర్చి నా తండ్రి ఈ ఉమెన్స్ రిట్రీట్లో ప్రభా ప్రతి ఒక్కరి యొక్క హృదయం తాకబడాలి అని ఆశతో, ఆలోచనతో, ఆత్మ ప్రేరేపణతో నీ బిడ్డ ప్రభా మరి దీనంతటినీ కూడా నా తండ్రినైనా మరి జరిగిస్తూ ఉంటుండగా మీరే ఆమెకు తోడై నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఏ అవసరతలు ఉన్నాయో, మరి నాకు ముఖ్యంగా కుటుంబాల్లో రక్షణ పొందలేనటువంటి వారు ఉన్నారేమో, రక్షణ కోసం నా తండ్రి కుటుంబంలో ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించగలిగిన తల్లులుగా, ప్రార్థించగలిగిన భార్యలుగా, నా తండ్రి జ్ఞానం కలిగినటువంటి స్త్రీలుగా మమ్మల్ని చేయండి ప్రభా. చేసి మీరు సహాయం చేయండి. అలాగే నీ బిడ్డ నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చింది, ఈ సమయాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దీని చుట్టూ మీ కంచి వేసి మీ కాపుదల నుంచి పొద్దు నుంచి సాయంకాలం వరకు నా తండ్రి మీ కృప, మీ కాపుదల మరి మీరు ఉంచి ఇదిగా ఇంకా జరగబోయేటువంటి కార్యక్రమంలో కూడా మీరు తోడైంది నడిపించమని, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ బిడ్డలందరినీ కూడా ఓపికగా విన్న ఈ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మీ యొక్క సన్నిధి బిడ్డలతో ఉంచమని నా తండ్రి నైనా మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని మా ప్రభును, ప్రియరక్షకులను మరి త్వరగా పెళ్లి కుమారుగా రానైన యేసు శక్తి కలిగిన నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కాపులే ఉంటే క్షమించండి.